హాయ్ హలో 130 ప్రేక్షకులందరికీ నమస్తే. వెల్కమ్ టు రుచి చూడు. ముందుగా ఫాదర్స్ డే సందర్భంగా ప్రేక్షకులందరికీ ఫాదర్స్ డే శుభాకాంక్షలు. ఈరోజు మన రుచి చూడు చాలా స్పెషల్, ఎందుకంటే రెగ్యులర్గా మనం చాలా వంటలు నేర్చుకున్నాం, తయారు చేసి చూసాం, రకరకాల రెసిపీస్ తెలుసుకున్నాం. అండ్ ఈరోజు ఫాదర్స్ డే సందర్భంగా చాలా స్పెషల్ ఎపిసోడ్ ఏంటి అంటే, సో రెగ్యులర్గా కాకుండా ఆరోగ్యపరంగా ప్రకృతి సంబంధమైన పానీయాలు ఎలా తయారు చేయాలో తెలుసుకోబోతున్నాం. ఈరోజు మనతో పాటు ఒక స్పెషల్ పర్సన్ ఉన్నారు. ఎన్నో కుకింగ్ కాంపిటీషన్స్లో విన్నర్గా నిలిచి అండ్ గవర్నమెంట్తో శబాష్ అనిపించుకున్న ఆ పర్సన్ని మీకు పరిచయం చేయబోతున్నాను. తను తయారు చేసే అద్భుత పానీయాలు కూడా తెలుసుకుందాం. ప్రియాంక గారు ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. మీరు ఎలా ఉన్నారు? మేము కూడా చాలా బాగున్నాం. మీ ప్రకృతి పానీయాల కోసం ఎదురు చూస్తున్నాం. తప్పకుండా. ముందుగా మీకు ఫాదర్స్ డే శుభాకాంక్షలు. మీరు కూడా ఫాదర్స్కి చాలా చాలా శుభాకాంక్షలు. సో కాసేపట్లో మీ ఫాదర్కి మీకు ఉన్న బాండింగ్ కూడా మాకు చెప్పాలి. నా ఫాదర్ చాలా స్ట్రాంగ్ బాండింగ్. ఏం చేసేవారు సార్? నా ఫాదర్ రిటైర్డ్ డిఎస్పీ, డిప్యూటీ ఎస్పీ, ఓకే, పోలీస్ డిపార్ట్మెంట్. రిటైర్డ్ తర్వాత 4 years బ్యాక్ రిటైర్డ్ ఉంది. రిటైర్డ్ తర్వాత హైకోర్టులో ప్రాక్టీస్ స్టార్ట్. ఓకే, యాక్చువల్లీ వి వెంట్ యూనివర్సిటీ ఫర్ లా. For law, yes. Okay. And I did lots of hard work, but I didn't get that type of marks. My father, because he was in a police department, and every time he got good marks. Just 3-4 hours study only. రిటైర్ అయిన తర్వాత కూడా మళ్ళీ ఇంకొక సబ్జెక్ట్లోకి ఎంటర్ అయ్యి లా సాధించాలి అనుకోవడం ఇట్స్ రియల్లీ గ్రేట్. సో తర్వాత ఆయన లాయర్గా చేశారా కోర్టులో? Yeah, lawyer and astrologer also. ఓహో, సూపర్. అండ్ నా తాతగారు क्या बोलते फोर फादर, ग्रैंड फादर आयुर्वेदाचार्य. ఓకే, ఆయుర్వేద, ఇది astrology, ఇది police department, ఇది court. I did practice in a high court, Lucknow. Great. So present you are working? Present I'm not working, but I am associated with different programs, like కవిత నాకు చాలా ఇష్టం. ఇది నా ఇల్లు దగ్గర హిందీ సంస్థాన్ ఉంది. సో నేను పాల్గొంటున్నాను. షాయరీ అండ్ పోయిటరీ. యా, ఐ యామ్ ఎ రైటర్. ఓకే, రైటర్. గ్రేట్ టాలెంట్, వెరీ మల్టీ టాలెంట్ पर्सन प्रियंका पांडे. सो ఈ కుకింగ్ స్టైల్ कहाँ से आया? मम्मी से? नहीं, కుకింగ్ స్టైల్ సెల్ఫ్ మమ్మీ से आया. తప్పకుండా మా అమ్మ ఫస్ట్ టీచర్ కుకింగ్. తప్పకుండా నా అమ్మ, తర్వాత మా హస్బెండ్. మా హస్బెండ్, దెన్ అత్తగారు. ఏం చేస్తారు సార్? మై హస్బెండ్ ఇస్ అ గ్రూప్ CEO. ఓకే, సో ఒక CEO అయ్యుండి ఆయన కుకింగ్ విషయంలో చాలా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారంటే చాలా గ్రేట్. చాలా క్రిటిక్ ఎవ్రీ టైం వై యు డిడ్ దిస్, వై యు డిడ్ దిస్, ఇది బాలేదు. ఇట్ మేక్ మీ పర్ఫెక్ట్. ఓకే. సో యాక్చువల్గా మనం చాలాసార్లు మన రుచుడు కార్యక్రమంలో చాలా రకరకాల వంటకాలు నేర్చుకున్నాం కొత్తగా. బట్ ఈరోజు స్పెషల్గా ప్రకృతి సంబంధించిన పానీయాలు, అంటే హెల్త్ వైజ్ డెఫినెట్గా ప్రతి ఒక్కరు చూసుకోవాలి. ఈజ్ ఎనీ ఏజ్ రిలేటెడ్ జ్యూస్ అలా ఏం లేదు? నో, ఇట్ ఈస్ గుడ్ ఫర్ చిల్డ్రన్, గ్రోయింగ్ కిడ్స్ అండ్ ఓల్డ్ ఏజ్. ఓకే, సో ఒకటి కాదు రెండు కాదు, దాదాపుగా ఒక 4 రకరకాల పానీయాలు చెప్పబోతున్నారు ప్రియాంక గారు. సో ఫస్ట్ జ్యూస్ ఏంటి, ఆ పానీయం ఏంటి తెలుసుకుందాం. సో ముందుగా మనం తయారు చేసుకుంటున్నాం సత్తు కారం పానీయం. అదొక జ్యూస్ పానీయం అంటారు ప్రకృతి సందర్భంగా. సో దానికి కావాల్సింది ఏంటి అంటే, ముందుగా వేయించిన శనగలు, వేయించిన బార్లీ గింజలు అంటే అందరికీ తెలుసు. దాన్ని మనం మరగబెట్టి బార్లీ తయారు చేసుకుని తర్వాత గింజలు పాడేస్తాం. అలా కాకుండా ఆ గింజల్ని వేయించి ఇవి 2 కలిపి పొడిగా తయారు చేసుకున్నాం. సో ఆ పొడి ఇది. సో వేయించిన శనగలు, వేయించిన బార్లీతో తయారు చేసిన పొడి. సో ఇప్పుడు ఈ పొడితో మనం సత్తు కారం పానీయం తయారు చేసుకుంటున్నాం. అది ఎలా అనేది ఇప్పుడు చూద్దాం. ఓకే, సో మేడం నెక్స్ట్ ప్రొసీజర్ ఏంటి సత్తు కారం పానీయం తయారు చేయడానికి? ఇది ఒక గ్లాస్లో, బికాజ్ ఇది ఇన్స్టెంట్ రెసిపీ ఉంది, ట్రావెల్ ఫ్రెండ్లీ. ఓకే, ట్రావెల్ ఫ్రెండ్లీ, ఫారెస్ట్లో, పిక్నిక్లో. అంటే మేడం చెప్పేది ఏంటంటే ఇది ఇన్స్టెంట్గా మనం తయారు చేసుకోవచ్చు. సో మీరు ఎక్కడికైనా ట్రావెల్ వెళ్తున్నారు అనుకోండి, ఈ పొడి కూడా తీసుకెళ్ళిపోతే అక్కడికక్కడే ఒక గ్లాస్లో అక్కడే మీరు ఎనర్జీ కోసం కానీ కొంచెం హెల్త్ పర్పస్గా కానీ తయారు చేసుకోవచ్చు అంటున్నారు. బట్ ఆ తయారు చేసుకునే విధానం ఇప్పుడు చూడాలి మనం. ఇది బెస్ట్ ఫర్ హీట్ స్ట్రోక్. ఓకే, సో వడదెబ్బ అలాంటివి సమ్మర్లో కంట్రోల్ చేస్తాయి. ఇమ్యూనిటీ బూస్టర్, ఐరన్ ఉంది, కాల్షియం ఉంది, చాలా బెనిఫిట్. ఇది బార్లీ మిల్లెట్ ఉంది నా. ఓకే, అవును.
డైజెషన్ కోసం. సో ఇప్పుడు ఒక గ్లాస్కి ఎంత ఒక్క పొడి? గ్లాస్ ఇన్స్టెంట్. ఎన్ని స్పూన్స్? ఇది 4 స్పూన్. 4 స్పూన్ పొడి వేసుకోవాలి. 4 స్పూన్ 1 గ్లాస్లో సరిపోతుంది. సరే, ఒక చిన్న టేబుల్ స్పూన్తో 4 స్పూన్లు పొడి వేసుకున్నాం. ఏది మనం ముందు ఏదైతే వేయించిన శనగలు బార్లీతో తయారు చేసుకున్న పొడి. తర్వాత సరిపడా ఉప్పు, బ్లాక్ సాల్ట్ ఫర్ డైజెషన్, ఫర్ స్టమక్, ఫర్ గ్యాస్ట్రిక్. ఇది ఆయుర్వేదలో చాలా మంచిది. సో బ్లాక్ సాల్ట్ కూడా మనకి రెడీమేడ్ దొరుకుతుంది. రెడీమేడ్ మీ ఇష్టం. రెడీమేడ్ లో అదే రోలు ఉందానా, ఇల్లు లోపలికి క్రిస్టల్ తీసుకొచ్చి దాంట్లో మనం దంచేసుకోవచ్చు. సో ఒక చిన్న హాఫ్ స్పూన్ బ్లాక్ సాల్ట్ వేసుకున్నాం. సరిపడా. ఇది బెస్ట్ ఫర్ డైజెషన్. ఇప్పుడు ఏం వేస్తున్నారు? ఇది ఉప్పు, సాల్ట్, రెగ్యులర్ సాల్ట్. సో బ్లాక్ సాల్ట్ కొంచెం వేసుకున్నాం, దాంతో పాటు రెగ్యులర్ సాల్ట్ కూడా యాడ్ చేస్తాం. తర్వాత వాటర్, నార్మల్ వాటర్, నార్మల్ సన్నగా చల్లగా వాటర్, కోల్డ్ వాటర్. ఇది బాగా మిక్స్ చేయండి. బాగా కలుపుకోవాలి. పథకాల్లో రైతు, ఇది ఫేవరెట్ డ్రింక్. రైతులు వాళ్ళకి ఎనర్జీ కావాలి, ఎండలో పని చేస్తారు, చాలా పని. తర్వాత ఇది సమ్మర్లో ఇది స్టమక్ ఫుల్ ఉందా, హీట్ స్ట్రోక్, ఇట్ విల్ ప్రివెంట్ ఫ్రమ్ హీట్ స్ట్రోక్. ఓకే, వడదెబ్బ అలాంటివి ఎక్కువగా ఎండలో వర్క్ చేసినప్పుడు సరే, సో చాలా ప్రెషర్ ఉంటుంది, దాని నుంచి తగ్గించుకోవడానికి, రిలీఫ్ కావడానికి. సరే, కొంచెం అనియన్ గుడ్ ఫర్ హీట్ స్ట్రోక్. చిన్న ముక్కలు కట్ చేయండి. ఒక ఉల్లిపాయ చిన్న పీసెస్ కట్ చేసి దాంట్లో యాడ్ చేస్తున్నారు. కారం, ఇది ఫ్రెష్ వాష్ చేసిన పచ్చిమిరపకాయ, కొంచెం చిన్న ఫ్రెష్లో మీ ఇష్టం. 1, 2 ఇది మనకి కావాల్సిన కారాన్ని బట్టి 1 మిరపకాయ 2 అనేది మీ ఇష్టం. సో ఇవన్నీ మీరు రెగ్యులర్గా ట్రావెల్ చేసినప్పుడు క్యారీ చేసుకుంటే సడన్గా డైరెక్ట్గా ఏదైనా హెల్త్ ఇష్యూస్ అది వచ్చినప్పుడు ఈ జ్యూస్ తయారు చేసుకోవచ్చు. వేయించిన జీలకర్ర పొడి, ఇది మంచిది, డైజెషన్ ఉంది. సో జీలకర్ర వేయించుకొని బాగా దాన్ని గ్రైండ్ చేసి పొడి పట్టుకున్నాం. సో దాన్ని కూడా ఒక చిన్న వెసల్ లాంటి బౌల్లో పెట్టుకొని మీరు క్యారీ చేయొచ్చు. 5 మినిట్లో డిష్ తయారు. సో ఇప్పుడు లెమన్, జస్ట్ డెకరేషన్ పర్పస్, కొంచెం కావాలి. ఒక ఇది 10 to 15 drops. 10 to 15 మీ ఇష్టం. యాక్చువల్లీ సాల్ట్, కారం అన్నీ మీ ఇష్టం. ఓకే, ఇది 5 మినిట్లో డ్రింక్ రెడీ. 5 మినిట్స్లో మనం తయారు చేసుకున్నాం చాలా ఇన్స్టెంట్గా సత్తు కారం పానీయం. సో తయారు చేసే విధానం కూడా మీరు చూసారు, చాలా సింపుల్గా ఉంది. సో దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ మీరు క్యారీ చేస్తే ట్రావెల్లో కూడా తయారు చేసుకోవచ్చు. టేస్ట్ ఎలా ఉంది అనేది కాసేపట్లో చూద్దాం. సో ఒక పానీయం అయ్యింది, సత్తు కారం పానీయం. చాలా సింపుల్గా ఈజీగా తయారు చేసుకున్నాం. సో నెక్స్ట్ ఏం చూపిస్తున్నారు? నెక్స్ట్ స్వీట్. ఇది సమ్ టైమ్ అది ఎనర్జీ కావాలి, ఇన్స్టెంట్ ఎనర్జీ కావాలి. ఓకే, అంటే మార్నింగ్ వడదెబ్బ అలాంటి వాటి కోసం ఒక పానీయం తయారు చేసుకున్నాం. సో ఇప్పుడు సడన్ గా డల్ అయిపోయి వర్క్ చేయలేనప్పుడు ఇన్స్టెంట్ ఎనర్జీ, గేమ్స్ తర్వాత, ట్రావెల్ తర్వాత, ఆఫీస్ తర్వాత, ఓకే మార్నింగ్ టైం తొందరగా ఉంది, దట్ టైం మీరు తయారు చేయొచ్చు. ఇదే సేమ్ పొడి వేయించిన శనగలు, వేయించిన బార్లీతో తయారు చేసుకున్న పొడి, సేమ్ అదే పొడి వాడుతూ ఇంకొక పానీయం చేసుకుంటున్నాం. ఇది 4, 1 2 3 4. సో 4 స్పూన్. తర్వాత బెల్లం 1 సరిపోతుంది. ఒకటి. మీరు ఇష్టం, అంటే మీకు ఇంకా స్వీట్ కావాలంటే కొంచెం యాడ్ చేసుకోవచ్చు. నేను తక్కువ స్వీట్, మీరు తక్కువ స్వీట్ ఇష్టం. ఇక్కడ మనం పంచదార వాడడం లేదు, బెల్లం వాడుతున్నాం. బెల్లం పొడి. సో లైక్ షుగర్ అది ఉన్న వాళ్ళు కూడా సమ్ టైమ్స్ బెల్లం తినచ్చు. తర్వాత వాటర్ యాడ్ చేసుకోవాలి.
ఓకే. మిక్స్ చేయాలి బాగా. ఇది బెల్లం ఉంది, ఇది బార్లీ ఉంది, ఇది శనగలు ఉంది, ఐరన్ ఉంది, కాల్షియం ఉంది. రీసెంట్గా మీరు ఈ తెలంగాణ బయోడైవర్సిటీ బోర్డులో విన్నర్ అయ్యారు. సో ఎలాంటి రెసిపీతో ఈ ప్రైజ్ గెలుచుకున్నారు? ఇప్ప పువ్వు పానకం, ఇప్ప పువ్వు అంటే ఇప్ప పువ్వు ఒకటి వాడి యు డిడ్ రకరకాల వెరైటీ తయారు చేశారు ఒకే ఇంగ్రీడియంట్ తో. ఒక్క ఇంగ్రీడియంట్ లో. ఇది పానకం, ఇది ఇప్ప పువ్వు, మారేడు పండు పచ్చడి, ఇప్ప పువ్వు రొట్టె, జొన్న రొట్టె. అంటే ఇప్ప పువ్వు చాలా మంచిది, అది ఎక్కువగా అడవుల్లో దొరుకుతూ ఉంటుంది. ఆరోగ్యపరంగా అయితే చాలా మంచి ఇంగ్రీడియంట్. ఆ ఒక్క ఇంగ్రీడియంట్ యూజ్ చేసి రకరకాల ఐటమ్స్ తయారు చేసి తను తెలంగాణ గవర్నమెంట్ బయోడైవర్సిటీ బోర్డు వాళ్ళతో ఒక మంచి ప్రైజ్ అందుకున్నారనమాట. సో ఇప్పుడు మనం తయారు చేసుకుంటున్నాం ఒక తీయని పానీయం. దీని పేరేంటి? సత్తు అమృతం. సత్తు అమృతం ఇది నెక్టరీ ఉందా? ముందు తయారు చేసుకున్నాం కొంచెం స్పైసీగా సత్తు కారం పానీయం. ఇప్పుడు సత్తు అమృతం. ఇది కొంచెం జీలకర్ర. कट द टेस्ट, इसके लिए जो फ्लेवर टू एनहांस द फ्लेवर ఇది కొంచెం కావాలి. కొంచెం బ్లాక్ అన్ని స్వీట్ రెసిపీలో కొంచెం సాల్ట్, ఇది చిట్కా. ఓకే. కొంచెం సాల్ట్ తప్పకుండా యూస్ చేయండి. టేస్ట్ కోసమా ఆర్ హెల్త్ కోసం? ఎన్హాన్స్ ద ఫ్లేవర్. ఓకే. तो కొంచెం బ్లాక్ సాల్ట్, కొంచెం నిమ్మకాయ, కొంచెం జస్ట్ ఒక 15 to 20 డ్రాప్స్ అంతే. అగైన్ కొంచెం వాటర్ యాడ్ చేయాలా? కొంచెం. తర్వాత పుదీనా కాంబినేషన్, శనగలు పొడి. సో వాష్ చేసుకొని, అంటే మీకు అవైలబిలిటీలో ఉంటే, ఒకవేళ లేదు అంటే మీరు స్కిప్ చేయొచ్చు. ఇది జస్ట్ వాష్ అండ్ డ్రై అండర్ ద ఫ్యాన్. These petals, if you want to go somewhere. సో మీరు వాష్ చేసి ఫ్యాన్ కింద ఆరబెట్టుకొని ఆ తడి అనేది లేకుండా చూసుకొని మీరు క్యారీ చేయొచ్చు ఎక్కడికైనా. నైఫ్ ఆవశ్యకత లేదు, కత్తి ఇలాంటివి ఏం అవసరం. అసలు మేము స్టవ్ కూడా వాడడం లేదు. స్టవ్, ఎలక్ట్రిసిటీ, నో ఆయిల్, నో బాయిల్, జస్ట్ ఇన్స్టెంట్. సో ఇమీడియట్గా ధనాధన్ మనం తయారు చేసుకున్నాం సత్తు అమృతం. సో ఇది కూడా ఎలా తయారు చేశారో చూసారు కదా. మనం ముందుగా తయారు చేసుకున్న వేయించిన శనగలు ప్లస్ వేయించిన బార్లీ, ఆ పొడి 4 స్పూన్లు, దాంట్లో బెల్లం పొడి 1 స్పూను, అండ్ పైన కొంచెం రాక్ సాల్ట్, కొంచెం వేయించిన జీలకర్ర పొడి. సో ఆ తర్వాత పుదీనా, అంతే. మొత్తం మిక్స్ చేసేసుకుంటే మనకి రెడీ అయిపోయింది సత్తు అమృతం. సో ఇది కూడా హెల్తీ పరంగా చాలా మంచిది, అండ్ మనకి ఇన్స్టెంట్ ఎనర్జీ కావాలన్నా డెఫినెట్గా తయారు చేసుకొని ఎక్కడైనా ట్రావెల్లో అది ఉన్నప్పుడు హ్యాపీగా తాగొచ్చు. ఈ టేస్ట్ ఎలా ఉందో తర్వాత చూద్దాం. దానికంటే ముందు మన నెక్స్ట్ పానీయం ఏంటో తెలుసుకుందాం. ఓకే ప్రియాంకజీ, ఇప్పుడు ఏం తయారు చేసుకుంటున్నాం? ఇది మారేడు పండు. మారేడు చెట్టు విన్నా, మారేడు పళ్ళు ఎప్పుడు నేను చూసింది. సో ఇలా ఉంటుందా మారేడు పండు? ఇది కొంచెం డ్రాప్ when it ripe. అచ్చా, పండిన తర్వాత పడితే ఇలా అవుతుంది. సరే, ఇది ఇన్సైడ్ రైప్. ఓకే, నేచురల్ గా మారేడు పండు మనకి సూపర్ మార్కెట్ లో దొరుకుతాయి ఇవి. నా ఇల్లు ఇది చెట్టు ఉందా? మీ ఇంట్లో చెట్టు ఉంది. ఇప్పుడు దీన్ని ఏం చేయాలి? ఇది లోపలగా నీట్. రెగ్యులర్ గా ఈ మారేడు లీవ్స్ ఈశ్వర పూజకి शंकर शिवरात्रि पूजा. ఇది शंकर नीलकंठ ఉందా, नीलकंठ विष उन्होंने पिया, तो इसलिए चट्टू ఇది చాలా मतलब it is very cool for stomach, for body, and it will prevent for heat stroke जो लू ఆయన ఆ విషాన్నే కంఠంలో పెట్టుకున్నారు, దానికే చల్లదనం రావడం కోసం ఈ మారేడు చెట్టు అంటున్నారు. అలాంటిది మనం తాగితే కడుపు ఎంత చల్లగా అవుతుంది అనేది ప్రియాంక గారి ఉద్దేశం. అర్థమైంది. సో ఇది తయారు, బాగా పండిన మారేడు పండు. ఇది తయారులో ఫస్ట్ నీడ్ టు రిమూవ్ దిస్ గింజలు తీసేయాలి. గింజలు టేస్ట్ చాలా బెటర్ టేస్ట్ అవుతాయి, బెటర్ చేదుగా ఉంటాయి. సో ఫస్ట్
ఇది స్పూన్లో రిమూవ్ తర్వాత సోక్ ఇన్ అ వాటర్ ఓకే ఫర్ 2-3 hours. సో ఇట్ విల్ జస్ట్ సాఫ్ట్గా ఓకే ఒకసారి మా వాళ్ళకి చెప్తా మీకు ఎప్పుడైనా మారేడు పండు దొరికినప్పుడు లోపల ఈ బాగా పండిందనమాట సో ఈ పైన తొక్కి ఇలా తీసేసిన తర్వాత లోపల ఉండే గుంజు ఉంది కదా దాంట్లో ఉండే పిక్కల్ని వేరేయాలి ఎందుకంటే పిక్కలు చాలా చేదుగా ఉంటాయి అసలు టేస్ట్ అయిపోతుంది సో పిక్కలు తీసేసిన తర్వాత మిగతా గుంజుని ఒక 2 నుంచి 3 గంటలు నానబెట్టుకోవాలి వాటర్లో. సరే సరే వాటర్లో ఇది తర్వాత స్ట్రెయిన్ తర్వాత జస్ట్ దాన్ని వడకబెట్టుకోవాలి మిక్స్ చేయాలి వాటర్ యాడ్ చేసి వాటర్ తర్వాత మిక్స్ చేయాలి బాగా తర్వాత స్ట్రెయిన్ చేయాలి. ఓకే వాటర్లో మీరు ఏదైతే నానబెట్టారో దాన్ని బాగా చింతపండు మిక్స్ చేసినట్టు సరే 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 మొత్తం అట్లా రసంలా తయారు చేసుకొని సరే సరే సో దాన్ని వడపోసుకోవాలి. సరే 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 సో ఇప్పుడు అలా మనం ఈ జ్యూస్ తయారు చేసుకుంటాం. రెడీ ఐస్ జ్యూస్ ఇది ఓకే ఇది రెడీ ఉందా అలా తయారు చేసిన జ్యూస్ మార్నింగ్ లో సో ఎలాగో మీరు యూ కెన్ క్యారీ నో ప్రాబ్లం ఇలా క్యారీ చేయొచ్చు ఇది క్యారీ చేయొచ్చు ఇది ఎన్ని రోజులు ఉంటుంది పాడవకుండా ఐ మీన్ స్టోర్ ఫ్రిడ్జ్ లో 2 days బయట పెడితే పాడవద్దు. You can do one thing like there are 3 you just scoop it okay mash and add sugar jaggery bellam మీ ఇష్టం just boil okay like 10-20 minutes తర్వాత కూల్ డౌన్ అండ్ కీప్ ఇన్ అ ఫ్రిడ్జ్ ఫర్ 1 month. అచ్చా 1 month ఎక్కువ రోజులు స్టోర్ చేసుకోవాలంటే దాన్ని మొత్తం స్మాష్ చేసి లోపల ఉండే గింజలు తీసేయాలి. సో దాంట్లో కొంచెం బెల్లం కానీ పంచదార కానీ వేసి మిక్స్ చేసి కుక్ కర్నా వేడి చేసి బాగా ఉడకబెట్టుకోవాలి. బట్ ఇది నో కుక్ ఇదైతే డైరెక్ట్ తీసిన జ్యూస్ నో ఫైర్. సో మీరు కబ్ బనాయా పే మార్నింగ్ ఈ రోజు టుడే మార్నింగ్ చేసి పెట్టారు 10 o'clock. సో అలా తయారు చేసుకున్న జ్యూస్ ఒక గ్లాసులో వేసుకుంటున్నాం. కిतना ఫ్రూట్స్ ఏ జ్యూస్ ఓన్లీ చిన్న సైజ్ ఒకటి ఓకే ఒక ఫ్రూట్ కే మనం దాంట్లో ఒక ఫ్రూట్ కే డిపెండ్ సమ్ టైమ్ ఇది డ్రై ఉంది సమ్ టైమ్ ఇది ఫ్రెష్ గా ఉంది డిపెండ్ ఆన్ ఫ్రూట్ ఒక్క ఫ్రూట్ కే 2 గ్లాస్ బన్ సక్తే హా. తర్వాత ఇది పటికి బెల్లం పొడి. సో పటికి బెల్లం మనం రెగ్యులర్గా చిప్స్ దొరుకుతాయి ఎక్కువగా దాన్ని కూడా పొడి చేసుకోవచ్చు లేదా ఇట్లా ఉండలా ఉంటుంది దాన్ని కూడా పొడి చేసుకోవచ్చు. సో ఒకసారి మా వాళ్ళకి చూపిస్తాను మీకు రెగ్యులర్గా పటికి బెల్లం చాలా మందికి తెలుసు. సో చిన్నపిల్లలకు కూడా ఎక్కువ పంచదార అది వాడకుండా పటికి బెల్లం పొడి చేసి పెట్టుకొని దాన్ని వాడుతూ ఉంటారు. సో లేదు అంటే దేవుడి దగ్గర చిప్స్ పెట్టుకుంటాం కదా సో అది వాటిలైనా పొడి చేసుకోవచ్చు లేదా ఇలా గడ్డలా దొరికిన దాన్ని పొడి చేసి మనం పెట్టుకోవచ్చు. సో ఇది బెస్ట్ చాలా ఆరోగ్యపరంగా. ఆల్రైట్ మనం తయారు చేసుకొని ముందుగా పెట్టుకున్న ఆ జ్యూస్లో ఈ పటికి బెల్లం పొడి చేసి పెట్టుకున్నాం. మీరు కావాలంటే బెల్లం కూడా వాడచ్చు బెల్లం పొడి మీ ఇష్టం. సో ఇప్పుడు ఈ పటికి బెల్లం పొడి వాడుతున్నాం. సో మారేడు పండు జ్యూస్ 1/2 గ్లాస్. సో చూసుకున్నారు కదా దీంట్లో ఎన్ని స్పూన్స్ 1.5 తర్వాత బ్లాక్ సాల్ట్ ప్రతి దాంట్లో ఇది కొంచెం ఇంగ్రీడియంట్ రకరకాల వెరైటీ ఓకే కొంచెం బ్లాక్ సాల్ట్ కొంచెం. సో మారేడు పండు జ్యూస్ దాంట్లో 1 స్పూన్ పటికి బెల్లం పొడి కొంచెం బ్లాక్ సాల్ట్ ఇంకా వాటర్. సో ముందైతే మీరు నానబెట్టుకొని జ్యూస్ చేసుకున్నారు పిక్కలు తీస్తారు సో దాంట్లో వాటర్ ఎక్కువ యాడ్ చేయలేదు ఇప్పుడు యాడ్ చేసుకుంటున్నాం. हो गया जूस उसका डेकोरेशन मत चाहिए ऐसा ही दे दो हमको. एक मिनट क्या डेकोरेट करते हैं इसका इसमें भी बस डेकोरेट नहीं बस इसमें फ्रेश पुदीना కొంచెం నిమ్మకాయ ఇది స్వీట్ ఉందానా మారేడు పండు షర్బత్ లేదా మారేడు పండు పానకం. సో ఎలా తయారు చేసుకున్నాం తెలుసు కదా మారేడు పండు ఆ గుంజులో పిక్కలు తీసేసి దాన్ని ఒక 2-3 hours నానబెట్టి బాగా జ్యూస్ చేసుకొని వడపోసుకున్నాం. ఆ వడపోసిన జ్యూస్లో ఒక స్పూన్ 1.5 స్పూన్ పటికి బెల్లం పొడి ఒక చిన్నగా కొంచెం బ్లాక్ సాల్ట్ ఆ తర్వాత పుదీనా రెబ్బలు అయిపోయింది జ్యూస్. సో ఎలా ఉంది ఏంటి అనేది కాసేపట్లో చూద్దాం. సో ఇంకొక పానీయం కూడా ఉంది ఫైనల్ పానీయం క్యా నిమ్మకాయ షికంజీ ముందు వాటర్ కావాలి ఓకే ఇది ఇన్స్టెంట్
ఇన్స్టెంట్ ధనాధన్ ధనాధన్ 2 అన్ని minutes. ఇన్స్టెంట్లే బట్ ఇన్స్టెంట్గా ఇన్స్టెంట్ ఇది ఇంకా ఫాస్ట్. ఇంకా ఫాస్ట్. ఓకే, వాటర్ తీసుకున్నారు. వాటర్లో ఒక 2 నిమ్మకాయని కట్ చేసిన చిప్పలు చావరేక్. ఓకే, పిండి వద్దా? యు డిడ్ంట్ స్క్వీజ్. వెయిట్ ఫస్ట్ నిమ్మకాయ ముక్కలు, తర్వాత జ్యూస్. అండ్ ఇది యూజ్ స్పూన్ బికాజ్ ఇన్ ట్రావెల్ టైమ్ యూ డోంట్ హ్యావ్ స్ట్రైనర్. అవును, మనకు 4-5 స్పూన్లు ఉండవు కాబట్టి ఒకటే స్పూన్ జాగ్రత్తగా వాడేసుకోవాలి. ఒకటి जो हाँ పిక్కలు తీసేయాలి. గింజలు रहते ना, ये देखिए ఇది చూడండి, గింజలు పక్కన పెట్టాలి. ఓకే, సరే. సో ఇప్పుడు ఇప్పుడు మళ్ళీ పటిక బెల్లం పొడి. పడికి సో ఇక్కడ కూడా బెల్లం వాడచ్చా? నో, దిస్ ఇస్ బెస్ట్. దిస్ ఇస్ బెస్ట్. షుగర్ పొడి, పంచదార పొడి కానీ పంచదార పటిక పొడి బెల్లం మీ పొడి ఇష్టం. కానీ. బట్ ఈ రెండాట్లో ఏది బెస్ట్ బట్ అంటే ఇది పటిక బెల్లం పొడి. నిమ్మకాయ ఇది సింపుల్ గా ఉంది నా, నిమ్మకాయ ఉంది, ఇది పుల్లగా ఉంటుంది కాబట్టి ఎక్కువ. ఇది ఫుల్ 2 స్పూన్స్. ఫుల్ 2 స్పూన్. సో లేదు మీకు పులుపుదనం ఇంకా ఎక్కువ ఉంది అంటే కొంచెం ఈ పొడి యాడ్ చేసుకోవచ్చు. కొంచెం ఇక్కడ చాట్ మసాలా కొంచెం. చాట్ మసాలా మనకి రెగ్యులర్గా సూపర్ మార్కెట్స్లో కానీ షాప్స్లో కానీ దొరికేస్తుంది. చిట్కలు. ఓకే, చిటికెడు సాల్ట్ మసాలా. తర్వాత జీలకర్ర పొడి కొంచెం. ఇది బ్లాక్ సాల్ట్ नहीं डाला ना, బ్లాక్ సాల్ట్ కొంచెం. బ్లాక్ సాల్ట్. సో ఇది యాక్చువల్లీ ఇది తీయటి పానీయం, బట్ ఆ మిక్సింగ్ అండ్ ఆ కాంబినేషన్ బాగుండడం కోసం కొంచెం బ్లాక్ సాల్ట్ కూడా యాడ్ చేస్తాం. తర్వాత ఇది మీ ఇష్టం. ఇది ఏంటివి? గింజలు, చియా సీడ్స్. సో ఇప్పుడు చాలా మంది చియా సీడ్స్ ని ఎర్లీ మార్నింగ్ నానబెట్టుకొని మరీ తాగుతున్నారు. సో దీంట్లో చియా సీడ్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇవి నానబెట్టినవా? సో ఎంతసేపు నానబెట్టారు ఇవి? 2-3 అవర్స్ ఇన్ వాటర్. ఇది వాటర్ ఇది అట్లీస్ట్ 4 అవర్స్ హోల్ నైట్. సో నానబెట్టుకొనే వేసుకోవాలి అవి చియా సీడ్స్. లేదు మీరు నైట్ నానబెట్టుకొని మార్నింగ్ తాగేయచ్చు కూడా. సరే. కొంచెం ఫ్రెష్నెస్గా పుదీనా తప్పకుండా కావాలి. కొంచెం తయారుగా ఉంది. ఈ జ్యూస్ పేరేంటి? ఇది నిమ్మకాయ సికంజీ. సికంజీ బోలితే క్యా? సికంజీ ఇది స్వీట్ ఉందా, లెమన్ ఉందా, సాల్ట్ ఉందా, మిక్సింగ్ ఆఫ్ ఓకే ఇంగ్రీడియంట్స్. సో స్వీట్ గా ఉంటుంది, సాల్టీగా ఉంటుంది, పుల్లగా ఉంటుంది. సో నెంబర్ ఆఫ్ టేస్ట్. समटाइम यू फील लाइक डिजलिंग, आपको चक्कर आ रहा है, so that time ఇది ఇన్స్టెంట్ ఎనర్జీ ఇస్తుంది. సో దీని పేరు वो बेहोश हो जाते हैं ना लोग, उसको भी पिए, इसको पी के होश आ जाता. సో నిమ్మకాయ షికంజీ. సో ఇమ్మీడియట్ ఎనర్జీ రావడం కోసం డల్ అయిన వాళ్ళకి ఏజ్తో లిమిట్ లేదు, చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు ఎవరికైనా వాళ్ళు కొంచెం డౌన్ అయిపోయారు, ఎనర్జీ తగ్గిపోయింది ఎండలో, అలాంటి టైంలో ఇది చాలా బెస్ట్ అనమాట. తయారు చేసుకునే విధానం చూసారు కదా, వాటర్లో 2-3 నిమ్మకాయ ఆఫ్ చేసిన బద్దలు వేయాలి, తర్వాత నిమ్మకాయ పిండుకోవాలి. ఆ తర్వాత చియా సీడ్స్ మీరు నైట్ నానబెట్టుకోవచ్చు. మినిమం 4 అవర్స్ నానబెట్టుకోవాలి చియా సీడ్స్. ఇది నైట్లో గుడ్ రిజల్ట్. గుడ్, ఎక్కువసేపు నానబెడితే 6 అవర్స్. దాంతోపాటు మనం దీంట్లో పటిక బెల్లం పొడి వేసాం, కొంచెం బ్లాక్ సాల్ట్ వేసాం, కొంచెం జీరా పొడి వేసాం, అండ్ పుదీనా రెబ్బలు అన్నీ వేసి మిక్స్ చేస్తే మనకి రెడీగా తయారై వచ్చింది నిమ్మకాయ షికంజీ. సో ఇది 4th జ్యూస్. సో 4 రకాల పానీయాలు మన ముందు ఉన్నాయి. ముందుగా నేను మారేడు పానకం, కొంచెం తీపిగా ఉంటుంది కాబట్టి తీయగా ఇది టేస్ట్ చేస్తున్నా. ఆహా, చాలా బాగుంది అండ్ చాలా తీగ కూడా ఉంది. మనం ఎక్కువ ఈ తీపి వేయలేదు, అయినా సరే చాలా బాగుంది. బికాజ్ మారేడు ఆ గుజ్జు కూడా తీగ ఉన్నట్టుంది. నెక్స్ట్ నిమ్మకాయ షికంజీ. సో పేరు కూడా చాలా బాగుంది. దీంట్లో చియా సీడ్స్ కూడా చాలా హెల్తీ. ఇప్పుడు బ్లాక్ సాల్ట్ ఎందుకు వేసారు ఇప్పుడు అర్థమైంది. ఒక పర్టికులర్ టేస్ట్ ఉంది భలేగా. సో నిమ్మకాయ షికంజీ తర్వాత మనం టేస్ట్ చేద్దాం సత్తు అమృతం. ఇది పొడి అడుగునికి వెళ్ళిపోద్ది, మీరు తాగేటప్పుడు ఇట్లా మిక్స్ చేసుకొని తాగాలి. సో ఎందుకంటే మనం ఆ వేపిన శనగలు, బార్లీ దాంతో పొడి చేసుకొని అది వేసుకుంటున్నాం మెయిన్ ఇంగ్రీడియంట్గా. సో పైన పుదీనా అది మిక్స్ చేసుకొని
ఈ సత్తు అమృతం ఎలా ఉంది చూద్దాం ఇప్పుడు. నిజంగా అమృతంలానే ఉంది, సత్తు అమృతం అన్నందుకు చాలా బాగుంది. అండ్ బెస్ట్ ఎనర్జీ కూడా. అండ్ ఫైనల్గా సత్తు కారం పానీయం ఇది కూడా మిక్స్ చేసుకుందాం, బికాజ్ దీంట్లో కూడా మనం పొడి వేసాం కాబట్టి. సో ఆ పొడి అంతా అడుగుకి వెళ్ళిపోయి ఉంటుంది, మీరు బాగా అప్పటికప్పుడు తాగేస్తే పర్వాలేదు. భలే ఉంది. ఆ సాల్ట్ మిక్స్ అయ్యి అది నోటికి తగులుతుంటే, దీంట్లో ఆనియన్స్ కూడా వేసామేమో ఇంకా బాగుంది. ఆనియన్స్ మనం నవ్వులేయచ్చు, అలా నవ్వులుకుంటూ తాగొచ్చు, చాలా బాగున్నాయి. సో 4 రకాల ప్రకృతి సంబంధమైన ఆరోగ్యకరమైన పానీయాలు. ప్రియాంక గారు చాలా చాలా థ్యాంక్ యూ సో మచ్. అండ్ స్పెషల్గా చెప్పండి, మీ ఫాదర్ శ్రీ గణేష్ వాజ్పేయిజీ ఎక్కడున్నారు సార్ ఇప్పుడు? ఇది నా లక్నోలో ఉన్నారు. సార్కి ఫాదర్స్ డే శుభాకాంక్షలు. ఎందుకంటే థ్యాంక్స్ అండి, థ్యాంక్స్. ఎంతమంది సిబ్లింగ్స్? 4 ముగ్గురు డాటర్స్, ఒక చిన్న సన్. ఓకే, ముగ్గురు డాటర్స్ని ఒక పొజిషన్కి తీసుకువెళ్ళాలి అంటే ఇట్ నార్మల్ థింగ్ కాదు. అది ఫాదర్స్కి చాలా వాళ్ళ ఎంత కష్టపడి వాళ్ళని ఒక పొజిషన్కి తీసుకెళ్తారు. అండ్ సో ప్రియాంక గారు డెఫినెట్గా ఒక రేంజ్కి వెళ్ళి వాళ్ళ ఫాదర్కి చాలా గర్వకారణంగా నిలిచారు. సో డెఫినెట్గా మన శ్రీ గణేష్ వాజ్పేయిజీ గారికి మా అందరి తరపున వనిత టీవీ ప్రేక్షకుల తరపున ఫాదర్స్ డే శుభాకాంక్షలు మీరు తెలియజేయండి. థ్యాంక్స్ అండి, థ్యాంక్ యూ సో మచ్. వనిత టీవీ ప్రేక్షకులకు హ్యాపీ ఫాదర్స్ డే. థ్యాంక్ యూ సో మచ్ ప్రియాంక గారు. మా కోసం 1 కాదు 2 కాదు చాలా ఆరోగ్యపరమైన ప్రకృతి సంబంధమైన 4 రకాల పానీయాలు తయారు చేసి ఇచ్చారు. సో రుచుడు మా ప్రేక్షకులందరి కోసం థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్.